మీరు ఆనందం కోసం, ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారా? దేవుడు అంటే, ఆత్మ అంటే హిమాలయాల్లోనూ గాల్లోనూ దొరికి ఏదో మ్యాజిక్ అనుకుంటున్నారా? లైఫ్ అంటే కేవలం పరిగెత్తడమేనా? అసలు నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరకదా అని డిప్రెస్ అవుతున్నారా? అయితే ఒక్క నిమిషం, అసలు ఆత్మ జ్ఞానం అనేది మీరు రోజు ఆకలితో అన్నం తినేంత సింపుల్ విషయం అని, మీ నిద్రంత స్వచ్ఛమైన విషయం అని చెప్తే మీరు నమ్ముతారా? ఈ వీడియో చివరి వరకు వినండి. మీరు ఇన్నాళ్ళు వెతుకుతున్న సమాధానం మీలోనే ఉందన్న నిజం తెలిస్తే మీ లైఫ్ ఈ క్షణమే మారిపోతుంది. ఇక డైరెక్ట్ గా పాయింట్కి వస్తే, మనందరి సమస్య ఒక్కటే. మనం మన దగ్గర ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం వెతుకుతూ ఉంటాం. మన జీవితం అంతా ఒక వెతుకులాట అయిపోయింది. మంచి కెరీర్ కోసం వెతుకుతాం, డబ్బు కోసం వెతుకుతాం, రిలేషన్స్ కోసం వెతుకుతాం. ఇవన్నీ దొరికాక కూడా మనసుకి ప్రశాంతత లేక ఆత్మ జ్ఞానం కోసమో దేవుడు కోసమో బయట వెతకటం మొదలు పెడతాం. మనం అనుకుంటాం ఆత్మ అంటే ఏదో కంటికి కనిపించని మెరుపు అని చెప్పేసి. కానీ అలాంటి మెరుపు కూడా మనకు ఎక్కడో బయట కనిపిస్తుందని ఆశపడతాం. ఈ వెతుకులాటలోనే సగం జీవితం అయిపోతుంది. గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, మోటివేషనల్ వీడియోలు చూస్తాం, కానీ లోపల ఉన్న ఆ ఎంప్టీనెస్ మాత్రం పోదు. ఎందుకంటే మనం అడ్రస్ తప్పు వెతుకుతున్నాం. మన దగ్గర లేని దాని కోసం ప్రాకులాటమే మన అసలు సమస్య. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ని వదిలేసి ఇండైరెక్ట్ నాలెడ్జ్ మీద ఆధారపడుతున్నాం. సింపుల్ గా చెప్పాలంటే, ఎవరో చెప్పింది వింటున్నాం లేదా పుస్తకాల్లో చదివింది నమ్ముతున్నాం తప్ప మన సొంత అనుభవాన్ని మనం నమ్మట్లేదు. మనం దేన్నైనా చూస్తున్నప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడట్లేదు. ఉదాహరణకి ఒక చీరను చూశారనుకోండి, అది జస్ట్ ఒక వస్త్రం అని చూడకుండా అది ఎవరు కొనిచ్చారు, అది కొత్తదా పాతదా కాస్ట్లీదా అని చెప్పేసి దానికి మన జ్ఞాపకాలు అంటించేస్తాం. అలాగే మన జీవితాన్ని కూడా మనం గతంతో మన జ్ఞాపకాలతో చూస్తున్నాం తప్ప స్వచ్ఛంగా చూడట్లేదు. అందుకే మనకి ఆత్మ కనిపించట్లేదు. మనం డిఫినేషన్స్ కి బానిసలైపోయాం. ఆత్మ ఇలా ఉంటుంది అని ఒకటి చెప్తే మనం అలాగే ఊహించుకొని వెతుకుతున్నాం. ఆ ఊహకి మన రియాలిటీకి సంబంధం లేకపోయేసరికి నిరాశలో కూరుకుపోతున్నాం. మన కళ్ళ ముందు ఉన్న నిజాన్ని చూడకపోవడమే ఈ సమస్యకి అసలు కారణం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ అండి. వెతకడం ఆపేయాలి. వెతకడం ఆపేస్తేనే అది దొరుకుతుంది. ఆత్మకి బెస్ట్ డెఫినేషన్ మీ ఆకలి. ఎందుకో తెలుసా? ఆకలికి వయసు లేదు. పుట్టిన బిడ్డకి ముసలివాడికి ఒకేలా ఉంటుంది. ఆకలికి జెండర్ లేదు. ఆడ మగ తేడా అస్సలు ఉండదు. ఆకలి ఎప్పటి నుంచో ఉంది. అది పురాతనమైనది, కానీ ప్రతిరోజు కొత్తగా పుడుతుంది. గ్రంథాల్లో ఆత్మ గురించి ఏం చెప్పారో అవన్నీ మీ ఆకలికి సరిపోతాయి కదా. అంటే మీకు ఆకలి వేసినప్పుడు మీరు గమనిస్తున్నది మీ శరీరాన్ని కాదు, సాక్షాత్తు మీలో ఉన్న చైతన్యాన్ని. ఆకలిని అనుభవించడమే ఆత్మానుభావం. అలాగే సాక్షిగా ఉండడం నేర్చుకోండి. ఒక పసిపిల్లవాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో తెలుసా? వాడు ఒక వస్తువు చూసినప్పుడు జడ్జ్ చేయడు, దాని రేటు గురించి ఆలోచించడు, జస్ట్ దాన్ని చూస్తాడు. ఆ స్వచ్ఛమైన చూపును చూశారు, అదే సాక్షి భావం, అదే ఆత్మస్థితి. దానికి చావు లేదు. ఎప్పుడైతే మీరు ఆలోచనలు లేకుండా, జడ్జిమెంట్లు లేకుండా చూడటం మొదలు పెడతారో అప్పుడే మీరు ఈ సమస్యని దాటినట్టు లెక్క. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఒకటే మార్గం. బయట వెతకడం మానేసి లోపల అనుభవించడం మొదలు పెట్టండి. మీకు ఆకలి వేసినప్పుడు అబ్బా ఆకలి అని చెప్పేసి చిరాకు పడకండి. ఇది నాలోని చైతన్యం, ఇది నా ప్రాణశక్తి అని గుర్తించండి. ఏదైనా చూస్తున్నప్పుడు మీ గతాన్ని, మీ అభిప్రాయాలని పక్కన పెట్టి ఒక ఫ్రెష్ లుక్ తో చూడండి. ఆకాశాన్ని చూసిన, గాలిని పీల్చిన ఆ క్షణంలో పూర్తిగా బ్రతకండి. గుర్తుంచుకోండి, దేవుడు లేదా ఆనందం అనేది సాధించాల్సిన గమ్యం కాదు, అది మీ సహజ స్వభావం. నేను ఆత్మజ్ఞానిని అని వేరే ఎవరో సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. మీకు ఆకలి వేస్తుందా? మీరు నిద్రపోతున్నారా? మీరు చూస్తున్నారా? అయితే మీరు ఇప్పటికే ఆత్మలో ఉన్నారు. ఆ వెతుకులాట అనే బరువును దించేసి ఈ క్షణంలో ఉండటాన్ని ఆస్వాదించండి. ఈ రోజు నుంచే కాదు, ఈ క్షణం నుంచే ఒక సాక్షిలాగా, ఒక పసిపాపలాగా బతకటం మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.